రాజకీయాల్లో ఆవేశం పనిచేయదు. ఇక్కడ ఆలోచనే ఉండాలి. ఆవేశం, అనాలోచిత నిర్ణయాలతో ఎంతో మంది సీనియర్ నాయకులు తలపండిన వారు రాజకీయంగా పతనమైన సందర్భాలు ఇక్కడ కోకొల్లలు. అలాగే సరైన ఖచ్చితమైన టైమింగ్ నిర్ణయాలతో జూనియర్లు రాజకీయాలను శాసించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సరైన వ్యూహాలు అవసరం. ప్రత్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టాలి. ఇవన్నీ సక్సెస్ అయితేనే ఇక్కడ గెలుపు ఉంటుంది. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోన్న వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా వెళుతున్నట్టే కనబడుతోంది. ప్లీనరీ సాక్షిగా జగన్ చారిత్రక తప్పిదాలు చేశారా అన్న చర్చలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్తను బహిర్గతం చేసి పెద్ద తప్పు చేసిన జగన్ తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాను 2 ఏళ్ల ముందే చెప్పేశాడు. ఇది కూడా చాలా మిస్టేక్ అని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ 2 రోజుల్లో తాము ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి తామేం చేశామో చెప్పడం మాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై విషం కక్కడానికి, అసభ్యంగా దూషించడానికి ప్రాధాన్యమిచ్చారు. వైసీపీలో బాబును తిట్టడంతో ముందు నుంచి దూకుడుగా ఉంటోన్న ఎమ్మెల్యేలు కొడాలి నాని, రోజాలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వీటి వల్ల పార్టీకి ప్లస్ కంటే మైనసే ఎక్కువగా కనిపించింది. బాబుపై చేసిన విమర్శల్లో నిర్మాణాత్మకమైన విమర్శల కన్నా వ్యక్తిగత ద్వేషంతోనే కూడుకుని ఉన్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ ను డీఫేమ్ చేయడానికి ప్రయత్నించారు. టీడీపీ కేసులు పెట్టడంతో తర్వాత వైసీపీ ఈ విషయంలో తోక ముడిచింది. తాను పాదయాత్రకు రెడీ అవుతున్నానని జగన్ ప్రకటించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు జగన్ వెళ్లక తప్పదు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అమలు నలవి కాని హామీలు ఓవైపు ఉన్నాయి. ఏదేమైనా 2019లో గెలవాలన్న తాపత్రయంతో జగన్ దశ దిశ లేకుండా వ్యవహరిస్తున్నారనే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా చూసి జగన్ కి జాతకం బాలేదు అనడం తప్ప ఇంకేమి అనగలం? అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.